కూడా ఒక పెద్ద ధనవంతుల కుటుంబము. మా ఇంట్లో 12 మంది పనిచేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఈ రోజు మా యొక్క పట్టణంలో ఒక సినిమా థియేటర్ ఓనర్. అటువంటి ఫ్యామిలీ. ఎప్పుడైతే మా నాన్నగారు ఈ యొక్క ఉద్యోగాన్ని వదిలి ఈ యొక్క పార్టీస్ వైపు వచ్చారో మా నాన్నగారికి ఉన్న అలవాటు ఈ తాగుడు అనేది ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైపోయి తాగుతున్న సమయంలో వన్ ఫైన్ డే ఒకరోజు దినాన ఆయనకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి ఏంటంటే పెరాలసిస్, అంటే పక్షవాతం వచ్చి ఆయనకి ఈ యొక్క ఎడమ కాలు ఎడమ చెయ్య పడిపోయిందండి. ఈ యొక్క ఎడమ కాలు ఈ యొక్క ఎడమ చేయని ఈ యొక్క పక్షవాతాన్ని ఈ యొక్క జబ్బుని నయం చేయటానికి మా అమ్మగారు మా ఇంట్లో ఉన్న ధనాన్నంతటిని వెచ్చించినప్పటికీ ఈ యొక్క కాలు ఈ యొక్క చెయ్య రాకపోగా ఉన్నోరు కూడా పడిపోయిందండి. ఆఖరికి మా స్థితి ఎంత దీన స్థితికి వచ్చిందంటే మధ్యాహ్నం భోంచేస్తే రాత్రికి మనకి ఆకలిస్తుంది లేదా, ఆకలేసే స్టేజ్కి వచ్చేసిందండి. ఆఖరికి అప్పుడు ఇంట్లో ఒక బియ్యపు గింజ, అంటే వంట చేసుకోవడానికి ఒక బియ్యపు గింజ లేని స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు నా వయసు కేవలం 4 సంవత్సరాలు అండి. నేను ఆకలితో ఏడుస్తున్నప్పుడు నా యొక్క ఆకలి తీర్చడానికి మా నాన్నగారు ఎన్నుకున్న వృత్తి ఏంటంటే అడుక్కోవడం. ఈ అడుక్కోవడం కూడా ఆయన శరీరము సహకరించకపోతే, ఎందుకంటే నోరు పడిపోయింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, కేవలము ఈ హ్యాండ్ మాత్రమే, ఈ కాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ చేతో ఆయన కర్ర పట్టుకొని ఆయన నడుస్తుంటే ఆయన వెనుక, ఎందుకంటే క్యారేజ్ పట్టుకోవడానికి, అడుక్కునే వాళ్ళకి క్యారేజ్ పట్టుకుంటారు కాబట్టి ఆ క్యారేజ్ పట్టుకోవడానికి ఈ చెయ్యి లేదు కాబట్టి ఈ చెయ్యికి సహాయంగా ఆయన వెనుక నిలవండి. రాత్రులు ఆ వీధంతా తిరిగేసరికి కొందరైతే మా నాన్నగారి తాలూకా గడ్డాలు చూసి అందులో అనవేసేవారండి, కొందరైతే నన్ను చూసి అందులో అనవేసేవారు. ఆ వీధంతా తిరిగేసరికి ఆ యొక్క క్యారేజ్ నిండిపోయేది. దాన్ని పట్టుకొని వచ్చి మేము కుటుంబ పోషణ చేసేవాళ్ళం అండి. అయితే ఇలాగా కొన్ని దినాల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన టైంకి ఈ యేసు ప్రభు ఎవరో మాకు తెలియదండి. మేము ఒక హన్యులు కాబట్టి ఈ ప్రభు ఎవరో మాకు తెలియదు. అయితే మా నాన్నగారు చనిపోయిన శవాన్ని ఒక హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా యొక్క ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మనకు చనిపోయిన శవాన్ని శ్మశానం ఒకటి తీసుకొని వెళ్ళాలంటే 2 ఎదురు కర్రలు కావాలి, కొత్తవి. ఆ 2 ఎదురు కర్రలు కొంటే మా దగ్గర డబ్బులు ఇవ్వండి. ఆఖరికి శవానికి కడుగుతారు కదా, క్లాత్ కడిగేసి క్లాత్ చుడతారు. ఆ యొక్క వైట్ క్లాత్ చుడ్డానికి, ఆ యొక్క కొనటానికి మా దగ్గర డబ్బులు ఇవ్వండి.